అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మంచిదైన బీట్రూట్ పచ్చడి చేసే విధానాన్ని చూద్దామండి. ముందుగా బీట్రూట్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో చక్కగా ఉడికించుకోవాలండి. ఉడికించి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. చింతపండు రసం అండి, జీలకర్ర, ఆవాలు, పోపు. ఇప్పుడు స్టవ్ వెలిగించి జీలకర్ర, ఆవాలు, పోపు వేయాలండి. నూనె వేసి నూనె కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పోపు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ చిటపట్లాడిన తర్వాత ఇందులోకి బీట్రూట్ గుజ్జు వేస్తున్నానండి. ఇది కొంచెం చక్కగా కొంచెం నూనెలో వేగిన తర్వాత ఇందులోకి చింతపండు రసం వేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం మెంతి పొడి అండి, కొద్దిగా వేస్తున్నాను. మెంతి పొడి, కొద్దిగా ధనియాల పొడి అండి, ధనియాల పొడి. ఇంకా నువ్వుల పొడి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే రుచికి నువ్వుల పొడితోటేనండి. బీట్రూట్ అంత రుచిగా ఉండదు కదా, అందుకని ఇగో నువ్వుల పొడి 2 స్పూన్లు వేస్తున్నానండి. నువ్వుల పొడి, ఇంకా ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు, కారం, కూడా బాగానే వేసుకోవాలి. మరీ ఎక్కువ కారం అయితే తినలేము, అందుకని కొంచెం తగినంతగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చక్కగా ఇట్లా కలిపి కాస్త ఆవిరి వచ్చేదాకా కలిపేసి అంతేనండి, చక్కటి బీట్రూట్ పచ్చడి తయారండి. ఈ బీట్రూట్ ఎక్కువగా తింటే హిమోగ్లోబిన్ పెరిగి ఎక్కువగా ఆరోగ్య సమస్యలు రావు. అందుకని మామూలుగా అయితే తినలేము, ఇలా కాస్త చింతపండు రసము అన్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.